Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from Psalm 13 verse 5. ఈరోజు మన ధ్యానం కొరకు 13వ కీర్తన 5వ వచనం నుండి తీసుకొనబడింది. I have trusted in thy mercy, my heart shall rejoice in thy salvation. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. Perhaps facing the overwhelming prospect of a murderous king, David cries to God in frustration. ఒక నరహంతకుడైనటువంటి రాజు బహుశా తాను మరి వర్ధిల్లుట చూసి ఆ దావీదు రాజు మొరపెడతా ఉన్నాడు. In his frustration, ఆయన ఎంతో కృంగిదలలో ఆయన మొరపెడతా ఉన్నాడు. We can read in 1 Samuel 19:1 and 2. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆ విషయాలు మనం చూడొచ్చు. You see, this murderous king is coming forward to kill David. ఈ నరహంతకుడంటి రాజు దావీదుని చంపడానికి ముందుకు వస్తున్నాడు. In his circumstances, he feels abandoned and unloved. ఆ పరిస్థితుల్లో దావీదు విడిచిపెట్టబడిన వాడిగా, ప్రేమించబడిన వాడిగా కనబడతా ఉన్నాడు. He begs God to consider his situation and answer him. తన పరిస్థితిని గ్రహించి నాకు జవాబు ఇవ్వమని బ్రతిమాలుతున్నాడు. David is not merely asking for help. దావీదు ఇక్కడ వాస్తవంగా ఏదో సహాయం చేయమని అడగడం లేదు But కానీ he is asking for an explanation. ఆయన ఒక వివరణ కోరుతా ఉన్నాడు. Despite his confusion, David continues to trust in God and does so confidently. తన కలవరమైన స్థితిలో కూడా ఎడతెగక దేవుని యందు ఆయన నమ్మిక ఉంచుతూ నిశ్చయత కలిగి ఉన్నాడు. Because God has proven himself already. ఎందుకంటే ఇప్పటికే దేవుడు తన ఎడల రుజువుపరచుకొని ఉన్నాడు. David chooses faith in the Lord. దావీదు యెహోవా యందు విశ్వాసం ఉంచుట ఎన్నుకున్నాడు. Psalm 13 verses 5 and 6 forms an important perspective when reading David's earlier cries of frustration. 13వ కీర్తన 5-6 వచనాల్లో చదివితే దావీదు కృంగుదల, తాను ఎంతో నిరాశ నిస్పృహలో ఉన్నాడో దాని గురించినటువంటి సంగతులు ఇక్కడ చెప్తున్నాడు. First 4 verses, మొదటి 4 వచనాల్లో cries of frustration are there. ఆయన ఎంతో కృంగుదలలో ఉన్నటువంటి ఆ మొరను గురించి చెప్తా ఉన్నాడు. And in verses 5 and 6, 5-6 వచనాల్లో his faith and such things are seen. తన నమ్మిక, విశ్వాసము ఇలాంటి సంగతులు ఉన్నాయి. David felt he could bring his confusion, hurt and hardship to God. దావీదు తనకున్నటువంటి గాయములు, తనకున్నటువంటి కష్ట పరిస్థితులు అన్నీ కూడా నేను దేవునికి చెప్పుకోవాలని అనుకున్నాను. There he expressed fears of defeat. అక్కడ తన ఓటమి గురించిన భయాందోళన పరిస్థితులు ఇవన్నీ కూడా ఆయన వ్యక్తపరుస్తున్నాడు. And he is waiting with a desire to know why God had not yet brought victory. అయినా ఎందుకు ఇంకా దేవుడు నాకు విజయం ఇవ్వలేదా అని ఆయన ఆశ్చర్యంలో ఉన్నాడు. These closing verses express an important background for these questions. ఈ ముగింపు వచనాల్లో ఈ ప్రశ్నలకు ఉన్నటువంటి నేపథ్యం ఏమిటో వివరిస్తున్నాయి. David's confidence in the Lord and his joy. What is the reason? దావీదు దేవునిపై నమ్మిక ఉంచి ఆయన సంతోషించడం గల కారణం ఏమిటి? David recognizes that God loves him in difficult circumstances, such as the times of safety also. దేవుడు కష్ట సమయాల్లో కూడా దావీదు ఎడల ఆయన కృప చూపుతా ఉన్నాడు, ఆయనకి క్షేమాన్ని కలగజేస్తున్నాడు అనే సంగతి దావీదు గ్రహించాడు. The Lord has proven his grace. దేవుడు తన కృపను రుజువుపరిచాడు దావీదు జీవితంలో. Though he could not understand all these things properly, but David chooses to trust in God. ఈ సంగతులన్నీ కూడా సరియైన విధానంలో ఆయన అర్థం చేసుకోలేకపోయినా కానీ దావీదు దేవుని యందు నమ్మిక ఉంచినవాడు. See how precious is the word of God, and like so many other psalms that are penned by David. దేవుని యొక్క వాక్యం ఎంత ప్రశస్తమైనది. ఇలాగే దావీదు రాసిన ఇంకా అనేకమైనటువంటి కీర్తనలు కూడా. This is a song which begins with him bitterly lamenting over the mounting distresses. కాబట్టి ఈ కీర్తన ఆయన ఎంతో దుఃఖంతో, ఎంతో చేదైన అనుభవాలతో కూడా ప్రశ్నిస్తూ ఆయన రాస్తున్నాడు. He is weeping over the life's cruel circumstances. ఆయన జీవితంలో ఎదుర్కొనే ఎంతో క్రూరమైన పరిస్థితులను బట్టి ఆయన దుఃఖిస్తూ చెప్తున్నాడు. However, it ends with him glorifying God and offering thanksgiving. ఏదేమైనా దేవుని మహిమపరుస్తూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటతో ముగిస్తా ఉన్నాడు. He is offering praise for his goodness and grace. ఆయన యొక్క మంచితనము, ఆయన కృపను బట్టి ఆయనను స్తుతిస్తున్నాడు. David was able to eventually cry in all his distresses and pain. దావీదు తను ఎదుర్కొన్న బాధలు, ఆయన వేదన అన్నిటిలో కూడా దేవుని స్తుతించడం ఆయన నేర్చుకున్నాడు. And also, ఇంకా మనం చూస్తాం, I have trusted in your loving kindness. నీ యొక్క కరుణావాత్సల్యత పైన నమ్మిక ఉంచున్నాను. My heart shall rejoice in your salvation. నా రక్షణ
నా హృదయం నీ రక్షణ విషయమే హర్షించును. I will sing to the Lord because he has dealt bountifully with me. యెహోవా నాకు మహోపకారం చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించేదను. So throughout this psalm, David offers a number of questions also. ఈ కీర్తన అంతట్లో కూడా దావీదు ఇంకా అనేకమైన ప్రశ్నలు కూడా వేస్తున్నాడు. How long will you forget me? ఎంత కాలం నువ్వు నన్ను మర్చిపోయి How ఉంటావు? long will you hide your face from me? ఎంత కాలం వరకు నువ్వు నాకు విముఖుడవై ఉంటావు? How long shall I store up anxious thoughts in my heart? ఎంతవరకు కూడా నా మనసులో నేను ఈ విషయాలు పెట్టుకొని చింతపడుతూ ఉండాలి? How long shall all my enemies triumph over me? ఎంతవరకు నా శత్రువులు నా మీద హెచ్చించుకుంటారు? So David felt that the Lord had abandoned him. ఇక్కడ దావీదుకు ఏమనిపించిందంటే దేవుడు నన్ను విడిచిపెట్టాడా అనుకున్నాడు. But feelings should never cloud the truth of God's word. అరే మన అనుభూతులు ఏవి కూడా దేవుని యొక్క మాటని మరుగుపరచలేవు. He has promised to be with us ఆయన మనతో ఉంటాను అని వాగ్దానం చేసినాడు. even to the end of the age. ఈ యుగాంతము వరకు కూడా Jesus himself warned us that in this world we would have tribulation. యేసుప్రభు వారు హెచ్చరించారు కదా, ఈ లోకంలో మీకు శ్రమ కలుగునని. Paul added that all who live godly lives will suffer persecution. అదనంగా పౌలు అంటాడు కదా, క్రీస్తు యేసు కొరకు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారు అందరూ హింస పొందుతారు. But Christ himself encouraged us with the words, but be of good cheer, but I have overcome the world. అయితే క్రీస్తు తానే తన మాటలతో మనం ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ అంటాడు కదా, మీరు ధైర్యంగా ఉండు, భయపడకుడి, నేను లోకమును జయించున్నాను. And Christ's victory on the cross becomes our victory. శిలువ మీద క్రీస్తు యొక్క విజయము మనకి విజయముగా మారింది. And his resurrected life became our new life in Christ. ఆయన పునరుత్థాన జీవితము మన జీవితంలో నూతనత్వాన్ని తీసుకొని Because we are one with him and the members of his body. ఎందుకంటే మనం ఆయనతో ఐక్యపరచబడి ఉన్నాము, ఆయన శరీరంలో ఒక అంగమై ఉన్నాము. David did not keep on and on questioning the Lord, but remembered God's promises of old, and so he began to petition the Lord for deliverance. ఇంకా దావీదు అట్లా ప్రశ్నలు వేస్తూనే ఉండలేదు, కానీ తాను విడుదల కొరకైనటువంటి మనవి వేడుకలు చేస్తా ఉన్నాడు. Remembering the promises of God. దేవుని యొక్క వాగ్దానాలను జ్ఞాపకం What చేసుకుంటూ he is telling? ఏమని చెప్తున్నాడు? Consider me, Lord, and hear my cry for help. యెహోవా నా మీద దృష్టి ఉంచుము, నాకు ఉత్తరమేమో, నాకు సహాయం నకరమ్ము. Give light to my eyes and strength to my body, for I feel I am going to die. నేను ఇంకా చనిపోతానేమో అన్నట్టుగా ఉంది, కాబట్టి నాకు కొంచెం ప్రాణం తెప్పరిల్లా చేయి, నాకు సహాయం చేయంట. And Lord, hear my prayer and let my cry come unto you. దేవా నా ప్రార్థన ఆలకించు, నా మొర నీ యొద్దకు చేరును గాక. He pleaded, in case my enemies think they have prevailed against me and start to rejoice. ఆయన మనవి చేస్తున్నాడు, శత్రువులు నా పైన జయం ఉంది సంతోషిస్తున్నట్టు అనుకుంటున్నారేమో. David came to understand that we are to rejoice in the Lord and in the power of his might. దావీదు ఆ గ్రహింపులోనికి వచ్చినాడు, ఆయన We are to rejoice in the Lord. మనము యెహోవాను బట్టి And సంతోషించాలి, also in the power of his might. అంతేకాకుండా ఆయన యొక్క శక్తిని బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి మనం In సంతోషించాలి. everything by prayer and supplication we are to look unto Jesus. ప్రతి విషయమందు ప్రార్థన విజ్ఞాపనల చేత యేసు వైపే మనం చూడాలి. And we must make our request known to the Lord. ఇక మన మనవులని ప్రభువునకు మనం తెలియపరచాలి. God knows all our needs because he is our Father. దేవుడికి మన యొక్క అక్కర్లన్నీ కూడా తెలుసు, ఎందుకంటే ఆయన మనకు తండ్రి కదా. But he delights to hear his children come to him అయితే in trusting dependence for every eventuality of life. తన పిల్లలు ఆయనకు మొరపెట్టాలని, వారి జీవితంలో ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో ఆయనపైనే ఆధారపడాలి అని దేవుడు కోరుతున్నాడు. Like David, we must never forget that our times are in the hands in his hands. దావీదు వల్ల మన కాలగతులన్నీ కూడా ఆయన వశంలో, ఆయన చేతిలో ఉన్నాయి అన్న సంగతులు మనం ఎప్పుడు A మర్చిపోవాలి. day is going to come. God is going to change all the wrongs into right. ఒక దినం రాబోతుంది, దేవుడు మన ఎదుర్కొనే పొరపాట్లు తప్పిదాలు అన్ని కూడా మార్చి సరిచేసే దినం And వస్తుంది. so we discover that David was finally able to confess. చివరికి దావీదు తను ఒప్పుకోగలిగినాడు అన్న సంగతిని మనకు అనుకుంటున్నాం. But I have trusted in your loving kindness. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి My ఉన్నాను, heart shall rejoice in your salvation. కాబట్టి నీ రక్షణ విషయమే నా హృదయం I హర్షించున్నది. sing to the Lord because he has dealt bountifully with me. యెహోవా నాకు మహోపకార్యములు చేసి ఉన్నాడు, కాబట్టి నేను ఆయనను కీర్తించదను. So one of the vital lessons of life we all must learn is that when God is given his rightful place in our lives, మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతి, మన జీవితంలో దేవునికి మనం ప్రాధాన్యతలు ఇస్తూ, and we too will be given the sufficient strength to live godly in Christ Jesus. క్రీస్తు యేసునందు దైవభక్తి గల జీవితాన్ని జీవించడానికి కొరకైనటువంటి తీర్మానం కలిగి ఉండాలి. And we also will be given strength. మనకు కూడా అలాంటి బలము If అనుగ్రహించబడుతుంది. you give the due place to the Lord in our life, మన జీవితంలో దేవునికి
నువ్వు తగిన స్థానం ఇస్తే and he will grant the sufficient strength in our life, మన జీవితానికి చాలిన బలమును ఆయన అనుగ్రహిస్తాడు. and we will be enabled to rejoice in the Lord always and to sing praises to his holy name, మనం ఎల్లప్పుడూ కూడా ఆయన యందు ఆనందిస్తూ ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని స్తుతించగలుగుతాం. and also even in our distresses and pain, అంతేగా ఉంటాం మన బాధల్లో మన వేదన పరిస్థితిలో కూడా for he is our God, ఆయన మనకి దేవుడై and ఉన్నాడు. our heart shall rejoice, for he is our Savior. మన హృదయం హర్షిస్తుంది ఎందుకనగా ఆయన మన రక్షకుడై ఉన్నాడు. So David's faith in the Lord overrides his fear of the enemy. కాబట్టి దేవుని యందు దావీదుకున్నటువంటి అవిశ్వాసం నమ్మిక మరి శత్రువుల గురించినటువంటి శత్రు భయం కంటే కూడా అది ఎక్కువ. The psalm began with David's sincere human expressions of confusion and frustration. కీర్తన దావీదు యొక్క యథార్థత మానవ సంబంధమైనటువంటి ఆ కృంగుదల కలవరంతో కూడా ఆరంభించబడి In a heartfelt way, David was asking God, why? హృదయాంతరంగం నుండి కూడా దావీదు దేవా ఎందుకు ఇట్లా జరుగుతా When he is ఉంది. facing hardships, that was his response. తన జీవితంలో కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు అదే ఆయన స్పందనగా ఉంది. His own mind was not sharp enough to resolve these issues. తన మనసులో ఈ పరిస్థితులన్నింటినీ కూడా ఆయన సరి చేసుకోగలిగినటువంటి సామర్థ్యత లేదు ఆయన. And he feared his enemies might finally win. శత్రువులే గెలుస్తారేమో అనేటువంటి భయం కూడా ఉండింది ఆయనకి. However, because of all God had done, ఏదేమైనా దేవుడు చేసిన వాటన్నిటిని బట్టి David did not reject God or turn away from his faith. దావీదు దేవుణ్ణి తృణీకరించలేదు, విశ్వాసం నుండి ఆయన విముఖుడు కాలేదు. That is what we read in Psalm 11:1. ఆ మాట 11వ కీర్తన మొదటి వచనంలో చదవచ్చు. So here at the end of the psalm, ఇక్కడ ఈ కీర్తన యొక్క ముగింపులో David shifts focus from the adversary to the Lord's unfailing love. దావీదు తన ప్రతికూల పరిస్థితి మీద నుండి తప్పిపోని దేవుని ప్రేమ వైపుగా తన గమనిక మారుస్తున్నాడు. He rejoiced in the salvation given by God. దేవుని చేత ఆయనకు అనుగ్రహించబడిన రక్షణ యందు ఆయన హర్షిస్తున్నాడు. God understands the limits of our knowledge and our needs to sometimes cry out to him in pain. మన జ్ఞానమునకు ఉన్నటువంటి పరిమితులు, కొన్నిసార్లు మన కష్టాల్లో బాధల్లో మనం ఆయన మొరపెట్టుట, ఇవన్నీ కూడా దేవుడికి తెలుసున్నాయి. Same thing we can see in Psalm 73 verses 2 and 3. ఇదే విషయాన్ని 73వ కీర్తన 2-3 వచనాల్లో మనం చూడొచ్చు. In the book of Habakkuk 1st chapter and the first 4 verses. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం మొదటి 4 వచనాల్లోనూ చూడొచ్చు. So Jesus promises believers that hardship is a part of living in this world. యేసు ప్రభువారు విశ్వాసులకు వాగ్దానం చేసేటువంటి విషయం ఏమిటిదంటే మన జీవితంలో కష్టాలు, పరీక్ష, పరిశోధనలు మనం ఎదుర్కోవాలి. Yet he also reassures his people that he has attained ultimate victory on their behalf. ఆయనను వారి పక్షంగా అంతిమమైనటువంటి విజయమును ఆయన సాధించున్నాడు. That is, he assures it in John 16:33. యోహాను సువార్త 16:33లో ఆ విషయం నిశ్చయపరుస్తా ఉన్నాడు. The Apostle Paul endured drastic persecution and assured buffeted believers that God's love cannot be halted. అపోస్తలుడైనటువంటి పౌలు ఇలాంటి హింసలు, ఈ కష్టాలు ఇవన్నీ కూడా ఆయన సహించినాడు. దెబ్బలు తింటున్నటువంటి విశ్వాసులు, కష్ట పరిశోధనలు వెళ్తున్న వారిని కూడా ఇట్లా ప్రోత్సహిస్తున్నాడు. And God's love cannot be altered, he said. దేవుని యొక్క ప్రేమ ఎన్నటికీ మార్పు చెందనిది అని చెప్తున్నాడు. In Romans 8:38-39. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38-39 వచనాల్లో What Paul is writing? పౌలు ఏమని రాస్తున్నాడు? For I am sure that neither death nor life, nor angels nor rulers, nor things present nor things to come, nor powers nor height nor depth, nor anything else in creation will be able to separate us from the love of God in Christ Jesus our Lord. 8:38 and 39. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38-39 వచనాలు. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాం. God's love for believers is far greater than any threat or trial. విశ్వాసుల దేవుని ప్రేమ అనేది అన్ని బెదిరింపులు, అన్ని పరిశోధనల కన్నా మించినది, గొప్ప. May God help us to understand these divine truths and continue to rejoice in him in all situations of life. ఈ దైవికమైన సత్యాలను గ్రహిస్తూ మనం ఎదుర్కొనే ప్రతి కష్ట, పరీక్ష, పరిశోధనలో దేవుని అందే విశ్వాసం ఉంచి ఆయననే ప్రేమిస్తుండలాగిన దేవుడు సహాయం చేయనుగా. May God help us. దేవుడు మనకు సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious God, కృపగల మా దేవా, undoubtedly as a lonely person David must have frustrated, O Lord, when the murderous king Saul was haunting him. నిస్సందేహంగా దావీదు ప్రభా తన నరహంతకుడైనటువంటి రాజైన సౌలు తనని చంపడానికి ప్రభా మరి వెంటాడుతూ ఉండగా ఎంతో కృంగిపోయినటువంటి స్థితిలో ఉండినవాడు. One side, O Lord, based on what you have done already, he was having faith. ఒకవైపు అయితే నేను ఇదివరకే చేసిన కార్యాలను బట్టి నీ యందు నమ్మిక ఉంచిన వాడే. But seeing the situation, the fear also came. అయితే ఈ పరిస్థితులను చూస్తున్నప్పుడు భయపడ్డాడు కూడా. Yes, Lord,
we also are like that. నిజమే ప్రభువా, మా పరిస్థితి అంతే. Though you have told in advance that you will have tribulation in this world, ఈ లోకంలో మీకు శ్రమ కలుగునని మీరు ఎంతో ముందుగానే చెప్పినప్పటికీ instead of getting ready to face that trouble, ఆ కష్టాలు, ఆ శ్రమలను మేము ఎదుర్కోవడానికి సిద్ధపడడానికి బదులుగా many times when we face trouble, we will be fearing. అనేక పర్యాయాలు ఈ కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు భయపడుతున్నాం. That is human nature. ఇది మానవ నైజం. Oh Lord, but we are so thankful unto thee, but nothing can separate us from your love. అయితే నీ ప్రేమ నుండి మనం ఏది ఎడబాపనేరు, అందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Oh Lord, that's why David is writing in today's verse for our meditation. ఆ కారణం బట్టి దావీదు నేటి దినం మన ధ్యానం కొరకైన వచనంలో చెప్తున్నాడు, I have trusted in thy mercy, my heart shall rejoice in thy salvation. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నా రక్షణకర్తని యెహోవాను బట్టి నా హృదయము హర్షించుచున్నది. Lord, speak to us. దేవా, మాతో If మాట్లాడండి. any one of the hearers are going through frustration and, oh Lord, distress and discouragement, ఈ మాటలు వింటున్న మా ప్రియులు ఎవరైనా ప్రభా కృంగిపోయి బాధల్లో, వేదనలో ప్రభా ఈ పరిస్థితి గుండా వెళ్తున్న వారైతే let them be encouraged by seeing the life of David. దావీదు జీవితాన్ని బట్టి వాళ్ళు ఆదరించబడుదురుగా. Ultimately he became a great king. చివరిగా ప్రభా తను గొప్ప రాజు అయినాడు, Enemies are defeated. శత్రువులు ఓడించబడ్డారు. Oh Lord, till today there is no king like David. ఈనాటికి కూడా దావీదు లాంటి రాజే లేడు ప్రభా. Oh, is a man of God's own heart. ఆ దేవుని హృదయానుసారుడైన వ్యక్తి. Lord, speak to us. దేవా, మాతో These మాట్లాడండి. troubles what we are facing may turn us, oh Lord, to be the men and women of thy own heart. మేము ఎదుర్కొంటున్న ఈ కష్టాలు, ఇబ్బందులు దేవుని యొక్క హృదయానుసారులైనటువంటి స్త్రీ పురుషులుగా ఉందుగాక. In Jesus' precious name. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.